హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. ఈ వీడియోలో ఏపీ హైకోర్టుకి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ని 2026 యొక్క జనవరి నుండి ఏప్రిల్ నెల వరకు ఉన్నటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి 15 మార్క్స్ వరకు అయితే ఈ కరెంట్ అఫైర్స్ నుండి అయితే వస్తాయన్నమాట. అండ్ రిమైనింగ్ పోస్టులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి 3 to 4 క్వశ్చన్స్ అనేవి మన ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ నుండి రావడానికి ఛాన్స్ అనేది అయితే ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ వీడియోలో మనం జనవరి నుండి ఏప్రిల్ అండ్ మే ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి ఈ వీడియోని చూస్తుంటే మన జీకే కోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ సిటీ వాజ్ అనౌన్స్డ్ యాజ్ ద ప్రైమరీ హబ్ ఫర్ న్యూ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్? కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం ఏ నగరం ప్రాథమిక కేంద్రంగా ప్రకటించబడుతుంది అని అంటే ఆన్సర్ విశాఖపట్నం. వైజాగ్ అంటారు దీన్నైతే ప్రాథమిక కేంద్రంగా ప్రకటించడం జరిగింది. సుమారు 600 ఎకరాల్లో అయితే ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్ని డేటా సెంటర్ని అయితే నిర్మించడం కోసం అయితే ఏర్పాటు చేశారు. 600 ఎకరాల వరకు. ఈ ప్రాజెక్ట్లో ముఖ్యంగా కొన్ని ఎంఎన్సీ కంపెనీలు అయితే గూగుల్, అదానీ కనెక్షన్స్ అండ్ ఎయిర్టెల్ నెట్వర్క్స్ అయితే వీటిలో పెట్టుబడులు అంటే భాగస్వామ్యం పొందబోతున్నాయి. అండ్ అంతేకాకుండా కొన్ని లక్షల మందికి అయితే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతోనూ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ అనేది పెద్ద ఏఐ డేటా సెంటర్గా ఉండడానికి ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్ని అయితే నిర్మిస్తున్నారు. సో 2030 నాటికల్లా దీన్ని పూర్తి చేస్తడానికి ప్రణాళికలు అనేవి కొనసాగుతున్నాయి. క్వశ్చన్: వాట్ ఈస్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఫర్ ది న్యూలీ లాంచ్డ్ స్టేట్ మష్రూమ్ మిషన్? కొత్తగా ప్రారంభించిన స్టేట్ మష్రూమ్ మిషన్ మొత్తం పెట్టుబడి ఎంత అంటే 13,000 కోట్లు. ఆన్సర్ ఆప్షన్ బి అనమాట. మష్రూమ్స్ పుట్టగొడుగులు దాని పెట్టుబడుల కోసం అంటే ఇప్పుడు పుట్టగొడుగులను తక్కువ భూమిలో ఎక్కువ అంటే వాటి యొక్క రేట్ అనేది మార్కెట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని ప్రొడ్యూస్ చేస్తే అధిక మొత్తంలో ఆదాయం అనేది లభిస్తుంది. అండ్ ఎవరైతే మహిళలు గ్రామీణంలో పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఉపాధి కూడా దొరుకుతుంది అన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ కోసం ఏకంగా 13,000 కోట్ల పెట్టుబడితో దీన్ని ప్రారంభించడం అయితే జరుగుతుందన్నమాట. అంతేకాకుండా 5,184 కోట్ల పెట్టుబడి అనేది మనకి కేంద్ర రాష్ట్ర సబ్సిడీ నుండి అయితే ఈ స్కీమ్లో పొందుతుంది. అంటే ఈ 13,000 కోట్లు 5,184 కోట్ల సబ్సిడీ అనేది అయితే మనకి కేంద్ర రాష్ట్ర సబ్సిడీల నుండి అందుతుంది. ఇన్ విచ్ లొకేషన్ డిడ్ మేజర్ ఎంఎన్సీ సైన్ MOUs టు ఎస్టాబ్లిష్ ఏఏ ట్రైనింగ్ సెంటర్స్? ఏఏ ట్రైనింగ్ సెంటర్స్ను శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రముఖ ఎంఎన్సీలు ఏ ప్రాంతాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి? ప్రాంతం అడుగుతున్నాడు. ఆన్సర్ అమరావతి. మన రాజధానిలో అయితే దీంతో ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. ఏఏ ఆధారిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో. సో అంతేకాకుండా మొన్న జరిగినటువంటి 2026లో జరిగినటువంటి ఏఏ సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. దాంట్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాల గురించి అయితే చర్చించారు. వాటి గురించి అండ్ అంతేకాకుండా గూగుల్తోనూ ఇక్కడ అదానీ కంపెనీస్తోనూ అండ్ రిలయన్స్తో కూడా కొన్ని పెట్టుబడులకు అయితే ఒప్పందం కుదుర్చుకుంది. వాటికి సంబంధించి ఎవరితో ఏ అపాయింట్మెంట్ తీసుకున్నారు, ఏ టైంలో అండ్ ఎంత బడ్జెట్ అన్న విషయాలు కూడా అయితే క్లియర్గా తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ప్లాట్ఫామ్ వాజ్ రీసెంట్లీ అప్గ్రేడెడ్ టు 2.0 టు యూజ్ ఏఐ ఫర్ రియల్ టైమ్ డిజాస్టర్ అలర్ట్స్ అండ్ సైక్లోన్ వార్నింగ్ సిస్టమ్ ఇన్ ఏపీ? రియల్ టైమ్ విపత్తు హెచ్చరికలు మరియు తుఫాను హెచ్చరికల వ్యవస్థ కోసం ఏపీలో ఇటీవల ఏ ప్లాట్ఫారం 2.0కి అప్గ్రేడ్ చేయబడింది? ఆన్సర్ వచ్చి అవేర్ 2.0. బట్ ఇది 2025 అక్టోబర్ నవంబర్లో వచ్చినటువంటి మొందా తుఫాన్ కోసం అయితే అప్డేట్ చేశాడు. బట్ ఈ పాయింట్ని మనం ఎక్కడ మాట్లాడుకోవాలంటే 2026లో ఒరిస్సా కూడా తీర ప్రాంతాన్ని కలుగుంది కదా, బే ఆఫ్ బెంగాల్లో. అక్కడైతే ఏఏ టూల్స్ని ఉపయోగిస్తున్నారు ఆ తీర ప్రాంతాన్ని కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్ చూడండి. విచ్ డిస్ట్రిక్ట్స్ వర్ అఫీషియల్లీ చూజన్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ మేజర్ రిన్యూవబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ జోన్స్ ఇన్ 2026? 2026లో ప్రధాన పునరుత్పాదక ఇంధన తయారీ మరియు పారిశ్రామిక జోన్ల అభివృద్ధి కోసం ఏ జిల్లాలను అధికారికంగా ఎంపిక చేశారు? సో ఆన్సర్ అనకాపల్లి అండ్ బాపట్ల. ఏప్రిల్ 23 రీసెంట్గా లాస్ట్ మంత్ 23న ఏప్రిల్లో అయితే ఈ రెండింటిని అయితే ఎంపిక చేయడం జరిగింది. అనకాపల్లి మరియు బాపట్లలో ఈ 2 జిల్లాల్లో సోలార్ మరియు వేపర్ కోసం అయితే ఈ రెన్యూబుల్ సోర్సెస్ని వినియోగించుకోవడానికి అయితే ఆమోదం అనేది లభించింది. అండ్ ఇక్కడ మన ఏపీలో మాట్లాడుతున్నాం కదా, అండ్ మన భారతదేశంలో చూసుకుంటే ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ జోన్స్ని మధ్యప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్ అయితే సమగ్రకంగా అయితే ఈ జోన్స్ ఏర్పాటుకు అయితే నాంది పలుకుతున్నాయి అనమాట. మన ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి మరియు బాపట్ల కదా, మధ్యప్రదేశ్లో నర్మదాపురి జిల్లాలో అయితే దీనికి సంబంధించినటువంటి జోన్స్ ఏర్పాట్లకు అయితే సిద్ధం చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ద ఆంధ్రప్రదేశ్ రెన్యూవబుల్ ఎనర్జీ బ్లూ ప్రింట్? ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన బ్లూ ప్రింట్ను ఏ సంస్థ ప్రారంభించింది అని అంటే నీతి ఆయోగ్. ఫిబ్రవరి ఏప్రిల్లో అయితే ఇది స్టార్ట్ చేసింది అనమాట. బ్లూ ప్రింట్కి ఆమోదం కూడా ఇచ్చింది నివేదికల ప్రకారం అయితే. మనం
ఇటు సౌరశక్తిని, పవన శక్తిని అంటే సోలార్ ఎనర్జీని అండ్ విండ్ ఎనర్జీని ఉపయోగించుకొని ఈ ఎలక్ట్రిసిటీని అండ్ ప్రొడ్యూస్ చేయడానికి, మళ్ళీ వాటిని స్టోర్ చేయడానికైతే వీటిని తయారు చేయడానికి నీతి ఆయోగ్ అనేది అయితే ఆమోదం ఇచ్చింది. అసెట్ కింద నీతి ఆయోగ్ అసెట్ కింద అయితే మనకి ఆమోదం అనేది పంపించింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ జనవరి 2026 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వర్త్ 2.3 బిలియన్ వర్ లాంచ్డ్ ఫర్ ద మోడరైజేషన్ ఆఫ్ విచ్ మేజర్ పోర్ట్. జనవరి 2026లో 230 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ఆధునీకరణ పనులు ఏ ప్రధాన ఓడరేవులో ప్రారంభించబడ్డాయి? సో ఆన్సర్ వైజాగ్ అనమాట. రీసెంట్గా కాకినాడను కూడా డెవలప్ అయితే చేయడానికి చూస్తున్నారు. అండ్ అంతేకాకుండా మచిలీపట్నం కూడా. కాకపోతే వాడు ఇక్కడ క్లియర్గా ఇన్ జనవరి 2026 అని దీనికి కేటాయించిన బడ్జెట్ను కూడా ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ విశాఖపట్నం అయ్యిద్ది అనమాట. సో అప్పుడు దీన్ని బట్టి మనం వాటికి సంబంధించిన బడ్జెట్ ఏ నెలలో పర్టికులర్గా ఏ డేట్ అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. చూడండి. ఏపీ పార్ట్నర్డ్ విత్ సెంట్రల్ ఏజెన్సీస్ ఫర్ ది అడాప్షన్ ఆఫ్ విచ్ టెక్నాలజీ ఇన్ ఫార్మింగ్. వ్యవసాయంలో ఏ సాంకేతికతను వాడడం కోసం ఏపీ కేంద్ర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది అని అంటే డ్రోన్ టెక్నాలజీలో అనమాట. వ్యవసాయంలో ముఖ్యంగా వ్యవసాయంలో ఆధునికతను సంతరించుకోవడం కోసం ఏ టెక్నాలజీని యూజ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ అంటే డ్రోన్ టెక్నాలజీ. ఈ డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ను కూడా అయితే మనకి రిలీజ్ చేసిందని మాట్లాడుకున్నాం మనం ఇంతకుముందు క్వశ్చన్స్లో. ఏంటది? నమో డ్రోన్ దీదీ అనేదాన్ని కేవలం మహిళలు పిచికారీ చేయడం మందులను ఈ డ్రోన్స్ ద్వారా వ్యవసాయ పొలాలకు పిచికారీ చేయడం కోసం వాళ్ళే టెక్నాలజీని నేర్పిస్తారు మహిళలకు. దీనికి సంబంధించి సబ్సిడీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారని అయితే మాట్లాడుకున్నాం కదా. సో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా వ్యవసాయంలో ఈ టెక్నాలజీని అయితే ఉపయోగిస్తుంది. అంతేకాకుండా మనం మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఉపయోగిస్తున్నప్పటికీ వ్యవసాయంలో ప్రధానంగా ఉపయోగించేది ఈ డ్రోన్ టెక్నాలజీ. విచ్ ఏఐ డ్రైవెన్ ప్లాట్ఫామ్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఇన్ 2026 ఫర్ అడ్వాన్స్డ్ క్రాప్ ఫోర్కాస్టింగ్ అండ్ మానిటరింగ్ డిజిటల్ అడ్మినిస్ట్రేటివ్ డేటా ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో 2026లో అధునాతన పంట అంచనా మరియు డిజిటల్ పరిపాలన డేటాను పర్యవేక్షించడానికి ఏ ఆధారిత ప్లాట్ఫామ్ను ఉపయోగిస్తున్నారు? భారత్ విస్తార్. ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసాం కదా. ఈ భారత్ విస్తార్ అనేది ఏంటిది? కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి ఒక స్కీమ్ అనమాట. దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా దీంట్లో పాల్గొంటుంది, దీన్ని ఉపయోగించుకుంటుంది వ్యవసాయంలో. ఈ భారత్ విస్తార్లో భారతి అనేటువంటి ఒక ఏఏ అసిస్టెంట్ అనేది అయితే ఉంటుందన్నమాట. వ్యవసాయంలో ఉన్నటువంటి అన్ని డౌట్స్ని వాళ్ళకి ఈ ఏఏ అనేది మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే అది మనకు అందిస్తుంది. 11 రీజనల్ లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. ఈ 11 రీజనల్ లాంగ్వేజెస్లో మన తెలుగు కూడా ఒకటనమాట. How many zones were approved under the AP Public Employment Order 2025? ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 కింద ఎన్ని జోన్లు ఆమోదించబడ్డాయంటే 6 జోన్లను, 2 సబ్ జోన్లను అయితే మల్టీ జోన్లను, 6 జోన్లు 2 మల్టీ జోన్లను అయితే ఏర్పాటు చేశారు. పరిపాలన సౌలభ్యం మరియు ఉద్యోగ నియమాల కోసం అయితే ఈ 6 జోన్లను 2 మల్టీ జోన్లను ఏర్పాటు చేయడం జరిగింది 2025లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ అమెండ్మెంట్ బిల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2026 రిగార్డింగ్ స్టేట్ రీఆర్గనైజేషన్? రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు సంబంధించి 2026లో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు అంటే ఏపీ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2026. ఆంధ్రప్రదేశ్ ఇది 2014 పునర్వ్యవస్థీకరణ బిల్లును సవరించి ఏపీ రికాగ్నైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2026 అయితే ఆమోదం చేశారనమాట. దీన్ని ఏప్రిల్ 21న లోక్సభలో అయితే ఆమోదించడం జరిగింది. ఏప్రిల్ 21 కాదు, ఏప్రిల్ 1న దీన్ని లోక్సభలో ఆమోదించారు. సో అప్పటి వరకు ఈ ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏంటి అన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై అయినాయి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని అండ్ హైకోర్టును కూడా అమరావతిలోనే కడుతున్నారని ఇది తేల్చి చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ విచ్ డేట్ వాజ్ ద ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ ది వీవర్స్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఏపీ? ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చింది? సో ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో వాళ్ళకి ఇవ్వడానికైతే ప్రభుత్వం ఈ స్కీమ్స్లో అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలో భాగంగా దీన్ని అయితే అమలు చేసింది. ఏప్రిల్ 1, 2026లో నుండి అయితే అమలు చేసింది అనమాట. సుమారు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఏంటో 93,000 వరకు ఆ కుటుంబాలకి పవర్ లూమ్స్ చేసేటువంటి 11,400 చిల్లర అయితే ఉన్నారు. ఎన్ని కుటుంబాలకైతే లబ్ధి చేకూరుతుంది. వీళ్ళు ఉత్పత్తి చేయడానికి వస్తువుని ఉత్పత్తి చేయడానికి వీళ్ళకి వస్తువులు అనేవి కావాలి కదా. చీరలు నేయడానికి కానీ అండ్ ఆ మగ్గం వర్క్స్ చేయడానికి కరెంట్ అనేది అవసరం అవుతుంది. సో ఆ టైంలో వీళ్ళకి ఆ ఖర్చు తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్స్ని అయితే ప్రకటించారు వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు. దానిలో భాగంగా దీన్ని అమలైతే చేశారు సమర్థం. చూడండి. విచ్ సెట్ రీసెంట్లీ అప్డేటెడ్ ఇట్స్ పాలసీ టు ప్రొవైడ్ నియర్లీ 80% to 100% free electricity to farmers, setting a benchmark for the others including AP palm oil farmers. ఆంధ్రప్రదేశ్లోని ఫామ్ ఆయిల్ రైతులతో పోలిస్తే ఇటీవల ఏ రాష్ట్రం రైతులకు దాదాపు 80 నుండి 100% వరకు
ఉచిత విద్యుత్ అందించేలా తన విధానాన్ని నవీకరించి ఆదర్శంగా నిలిచింది అని అంటే, అంతకుముందైతే ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో పామాయిల్ని పండించేటువంటి రైతులు ఉంటారో వాళ్ళకి మోటార్ ఖర్చులకి సంబంధించి కొంత కరెంటు అనేది ఫ్రీగా అందించేదనమాట. దాన్ని మించి ఏ రాష్ట్రం అనేది ఈ రైతులకు ఉచిత కరెంట్ను అందిస్తుంది 80-100% వరకు అని పోలిస్తే మహారాష్ట్ర అనమాట. సో ఇది 12 గంటలు ఉచిత కరెంటు ఇవ్వడమే కాకుండా 80% అప్రాక్సిమేట్లీ 80% వరకు ఈ ఖర్చును ఆ ప్రభుత్వమే అనేది భరిస్తుందనమాట. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది దీపం 2.0 స్కీమ్? దీపం 2.0 పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అంటే, ఉచిత ఎల్పిజి సిలిండర్స్ని ఇవ్వడం. సంవత్సరానికి 3 సిలిండర్స్ని అయితే ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం యొక్క 6 సూపర్ 6 హామీల్లో ఇది ఒక భాగం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మ్యాండేటరీ పర్సెంటేజ్ ఆఫ్ ది రిజర్వేషన్ ఫర్ ది ఈడబ్ల్యూఎస్ ఇన్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్? ఈడబ్ల్యూఎస్ ఫుల్ ఫామ్. వృత్తి విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఎంత శాతం రిజర్వేషన్ తప్పనిసరి చేశారు అంటే 10% అనమాట. రాజ్యాంగంలోని 103వ 103 అమెండ్మెంట్ సవరణ చట్టం ప్రకారం 2019లో అయితే దీన్ని అమలు చేయడం జరిగింది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ కాకుండా రిమైనింగ్ వర్గాలకు చెంది వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం, కుటుంబం యొక్క వార్షిక ఆదాయం 8 లక్షల కంటే తక్కువగా ఉంటుందో అటువంటి అభ్యర్థులందరికీ ఇటు అన్ని కాలేజెస్లో కూడా నీట్ అయినా కానీ, ఎంసెట్ అయినా, ఇంజనీరింగ్ కూడా ప్రవేశం పొందడానికి 10% రిజర్వేషన్ అనేది కల్పిస్తుంది. 10% మొత్తం ఆ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరున్నారో వాళ్ళకే లభిస్తుంది అనమాట. ఆ విధంగా క్వశ్చన్ చూడండి. ఇన్ 2026 ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్గ్రేడెడ్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ సింగిల్ డెస్క్ సిస్టమ్ టు సింగిల్ డెస్క్ పోర్టల్ 2.0 టు ఇంట్రడ్యూస్డ్ విచ్ అడ్వాన్స్డ్ ఫీచర్? ఈ 2026లో తనకున్న సింగిల్ డెస్క్ విధానాన్ని సింగిల్ డెస్క్ పోర్టల్ 2.0గా అప్గ్రేడ్ చేసి ఏ ఫీచర్ను ప్రవేశపెట్టింది అన్నది క్వశ్చన్. ఏఐ డ్రివెన్ డీమ్డ్ అప్రూవల్స్. సో దీని ద్వారా ఏంటి, ఎన్ఎస్డబ్ల్యూఎస్ అనేది నేషనల్ కేంద్రీకృతమైనటువంటి ఒక పోర్టల్ అనమాట. ఎవరైతే పారిశ్రామికవేత్తలు కంపెనీస్ పెట్టాలని లేదా స్టార్టప్స్ పెట్టాలని ఉంటారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారాలు మరియు రాజకీయవేత్తల దగ్గర ఆమోదం అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుంది కదా. దానికి సంబంధించి ఈ మొత్తం కాగితాలతో ఇంత టైం వేస్ట్, చాలా ప్రాసెస్ ఉంటాయి. ఆ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్ఎస్డబ్ల్యూ అనేది అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది సింగిల్ విండో ప్లాట్ఫామ్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. జస్ట్ డాక్యుమెంట్స్ అక్కడ పర్పస్ అవన్నీ మనం ఒక్కసారి మెన్షన్ చేస్తే సరిపోద్ది. కేంద్రం ప్లస్ రాష్ట్రం యొక్క ఆమోదం కూడా ఒక్కసారే పొందొచ్చు. దీంట్లో మనం ఆంధ్రప్రదేశ్ కూడా మిళితమై ఉంది. ఎన్ఎస్డబ్ల్యూ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాదు, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. దీంట్లో చాలా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా దీనితో అనుసంధించబడైతే ఉన్నాయి. దీంట్లో విభాగాన్ని 2026లో దీన్ని సింగిల్ డెస్క్ 2.0గా అయితే మార్చిందనమాట. సో ఎవరైతే కంపెనీస్ పెట్టుకోవాలని ఆలోచనతో ఉన్నారో, స్టార్టప్ స్టార్ట్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారో అటువంటి వాళ్ళకి ఈజీ అవుతుంది. వాళ్ళు పెట్టుకున్న ప్రాసెస్ అది మొత్తం సులభతరం అయితే అవుతుందన్నమాట. విచ్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ వాజ్ లాంచ్ టు సపోర్ట్ ద 2027 సెన్సస్ ప్రాసెస్? 2027 జనాభా గణన ప్రక్రియకు మద్దతుగా ఏ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ప్రారంభించబడిందంటే 1855 అనేది. సో 2027 సెన్సస్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. వాటి నుండి అయితే మీకు క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మ్యాండేటరీ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ ఏపీ? ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులందరికీ తప్పనిసరి చేసిన గుర్తింపు సంఖ్య పేరు ఏమిటి అని అంటే పెన్, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అనమాట. వాళ్ళ యొక్క విద్యా ప్రగతిని, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని అయితే ట్రాక్ చేయడానికి శాశ్వత విద్యా సంస్థ పెన్ అనేది తప్పనిసరి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండర్ ద సాగర్మాల ప్రోగ్రామ్ విచ్ 2 మేజర్ కోస్టల్ ఎకనామిక్ జోన్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్? సాగర్మాల కార్యక్రమం కింద ఓడరేవు ఆధారిత పారిశ్రామికీకరణ కోసం ఆంధ్రప్రదేశ్లో ఏ 2 ప్రధాన కోస్టల్ ఎకనామిక్ జోన్స్ గుర్తించబడ్డాయి? సో ఈ సాగర్మాల కార్యక్రమం కింద మన ఆంధ్రప్రదేశ్లో ఈ కోస్టల్ జోన్స్ని 2 రకాలుగా అయితే వర్గీకరించడం జరిగిందనమాట. అవి ఏంటంటే వైజాగ్ మరియు కాకినాడ ఒకటి, వైజాగ్, కాకినాడ, కృష్ణపట్నం ఇదొక జోను. వైజాగ్, కాకినాడ ఒక జోను, కృష్ణపట్నం ఒక జోను. ముఖ్యంగా ఈ వైజాగ్, కాకినాడలో వైజాగ్, కాకినాడ, కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలు మాత్రం ఈ జోన్ కిందకైతే వస్తే, కృష్ణపట్నం జోన్ కింద ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు ప్రాంతాలు అయితే వస్తాయన్నమాట. సో వీటి కింద ఏంటి ఓడరేవు ఆధారిత పారిశ్రామికం కోసం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ 2 జోన్లను. ఇన్ ఏప్రిల్ 2026 ఆంధ్రప్రదేశ్ వాజ్ రికాగ్నైజ్డ్ యాజ్ ద నేషనల్ లీడర్ ఇన్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ విచ్ క్రాప్ అండర్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్? ఏప్రిల్ 2026లో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ కింద ఏ పంట సాగు విస్తరణలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో అగ్రగామిగా గుర్తించబడిందంటే పామ్ ఆయిల్స్. చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ట్రైబల్ మిల్లెట్ బేస్డ్ ఫుడ్ ఇనిషియేటివ్ లాంచ్డ్ ఇన్ 2026 టు ప్రమోట్ అర్కుస్ ఆర్గానిక్ ప్రొడక్ట్?
అరకు యొక్క సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి 2026లో ప్రారంభించిన గిరిజన చిరుధాన్యాల ఆహార చొరవ పేరు ఏమిటి అంటే అరకు కౌని అనే దాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఈ గిరిజన రైతులు పండించేటువంటి చిరుధాన్యాలకు అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించడానికి ఈ అరకు కౌని పేరుతో పోషక విలువలు గలాంటి ఒక మెనూనైతే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ స్పెషలైజ్డ్ సైంటిఫిక్ సర్వే వాజ్ లాంచ్డ్ ఇన్ 2026 ఇన్ ద శ్రీశైలం టైగర్ రిజర్వాయర్ ఫర్ విచ్ ఎండేంజర్డ్ పీకాక్ స్పైసెస్ ఆఫ్ ది స్పైడర్. శ్రీశైలం టైగర్ రిజర్వాయర్లో అంతరించిపోతున్న ఏ నెమలి జాతి సాలీడు కోసం 2026లో ప్రత్యేక శాస్త్రీయ సర్వే ప్రారంభించబడింది అని అంటే ఆన్సర్ ఆప్షన్ బి పీకాక్ టర్టానులా, నెమలి టర్టానులా. అంటే ఇది ఒక సాలిడ్ అనమాట. చూడ్డానికి నెమలికలు ఎలా అందంగా ఉంటాయి అదే కలర్స్లో అయితే ఉంటుంది సాలిడ్ చూడ్డానికి. అంత అరుదైన మరియు నీలి రంగులో ఉండేటువంటి ఈ పికాక్ టర్టానులా సాలిడ్ ఉనికిని కాపాడడానికి నల్లమల అడవుల్లో అంటే శ్రీశైలంలో అటవీ శాఖ సర్వే అనేది చేపట్టింది. మన ఆంధ్రప్రదేశ్లో అటవీ శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి. ఇన్ ఎర్లీ 2026 ద ఏపీ గవర్నమెంట్ ప్రయారిటైజ్డ్ బ్లూ కార్బన్ ఇనిషియేటివ్ బై స్ట్రెంథరింగ్ మార్గ్యూ కన్జర్వేషన్ ఇన్ విచ్ 2 స్పెసిఫిక్ ఏరియాస్. 2026 ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ 2 నిర్దిష్ట ప్రాంతాల్లో మడ అడవుల సంరక్షణను బలోపేతం చేయడం ద్వారా బ్లూ కార్బన్ చొరవలను ప్రాతినిధ్యం ఇచ్చింది అని అంటే కృష్ణా గోదావరి ముఖద్వారాల వద్ద అయితే. సో ఈ ప్రాంతాల్లో మ్యాన్గ్రూవ్స్ మడ అడవులు ఉన్నాయి కదా, వాటిలను సంరక్షించడానికి ఈ కార్బన్లను తగ్గించడానికైతే దీన్ని చేపట్టింది. ఏ న్యూ ఫిషరీస్ ప్రొడక్టివిటీ ప్రాజెక్ట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2026 టు బూస్ట్ ద ఎకనామీ ఆఫ్ విచ్ వాటర్ బాడీ బోర్డరింగ్ ఏపీ. ఏపీ సరిహద్దుతో ఉన్నటువంటి ఏ జలభాగం యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి 2026లో కొత్త మత్స్య ఉత్పాదక ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. సో ఏ సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఏ జలభాగం యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అని అంటే బ్లూ ఎకనామీని బలోపేతం చేయడానికి. బంగాళాఖాతంతోనే కదా మనం సరిహద్దును పంచుకుంటుంది ఆంధ్రప్రదేశ్. సో ఈ ప్రాజెక్ట్ని అయితే బలోపేతం చేయడానికి మత్స్య ఉత్పాదక ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఇవి ఒక 25 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట. అండ్ వీటితో పాటు ఇంకా మీరు స్టార్టింగ్ 2025కు సంబంధించి కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి మన ఛానల్లో అందించడం జరిగింది. వాటిని కూడా మీరు ఒకసారి చూడడానికి ట్రై చేయండి. కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. వీటి నుండి ఎక్కువ స్కోర్ అనేది అయితే మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ని కూడా అందించడానికి అయితే ట్రై చేస్తాం.